మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ప్రాంతం మహిళలకు అత్యంత ప్రీతికరమైన పండుగ. సో ఈ పండుగను కడు బీద వాళ్ళ కాంచి సంపన్నుల వరకు కూడా ఇష్టంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగలో వాళ్ళు రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి గౌరమ్మను పూజించి తమ పాడి పంటలు, తమ ఆయురారోగ్యాలు బాగుండాలని కూడా మహిళలు కోరుకునే పండుగ. సో ప్రకృతిని ఆరాధించే పండుగ, తెలంగాణకే ప్రత్యేకమైన ఈ పండుగను ఇప్పటివరకు అయితే చాలా ఎవరు కవర్ చేసినా కూడా ఏదో సెలబ్రిటీస్ బతుకమ్మ పేరుస్తేనో లేకపోతే ఇంకా వేరే పేరున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నా కవర్ చేస్తుంటాం. కానీ ఇక్కడ మన సుమన్ టీవీకి ఎక్స్క్లూజివ్గా దృశ్యాలు అయితే చిక్కాయి. ప్రస్తుతం మనం సూర్యాపేటలోని కొత్త బస్ స్టాండ్ వద్ద ఉన్నాం. ఇక్కడ పండ్లు రోడ్లపై, తూపుడు బండ్లపై పండ్లు అమ్ముకునే కొంతమంది మహిళలు కూడా వాళ్ళకు ఇంట్లో కూర్చొని బతుకమ్మ పేర్చుకోవడం కుదరదు కాబట్టి తమ ఏదైతే వ్యాపారం చేస్తున్నారో తమ కుటుంబ పోషణ కోసం అక్కడే బతుకమ్మ పేరుస్తున్న దృశ్యాలు అయితే మనకు కంటపడ్డాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ శైలజ అనే వ్యాపారి, చిరు వ్యాపారి, రోడ్లపైనే తోపుడు బండ్లపై పండ్లు వేస్తూ పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంది. సో ఆమె బతుకమ్మ పేరడం మన సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా దృశ్యాలు చిక్కిన పరిస్థితి. ప్రస్తుతం ఆమెతో మాట్లాడదాం. చెప్పమ్మా, ఎందుకు ఇట్లా బతుకమ్మ పేరుస్తున్నాం? ఇష్టం అని పేర్చుకుంటున్నాం అండి, పేరు వాళ్ళని పేర్చుకుంటున్నాం. అంటే నువ్వు పండ్లమ్మే చోటే బతుకమ్మ పేరుస్తున్నావు కదా, ఎందుకు అసలు ఈ ఆలోచన వచ్చింది? బతుకమ్మ పండుగ ఎప్పటి నుంచి మీరు వాడుతున్నారు? తెలంగాణ వచ్చిన కాంచండి. అంతకుముందు వాడలేదా? చిన్నప్పటి నుంచి ఎప్పుడు వాడలేదా? చిన్నప్పటి నుంచి ఆడినాం కానీ అంతగానం ఈ వ్యాపారం వచ్చినాక ఈ వ్యాపారమే చేసుకుంటున్నాం కాబట్టి మాకు వీలు పడదు. అందుకనే ఇక చేయాలనిపించి ఇక్కడ చేసుకుంటున్నాం. ఎంతో ఇష్టం ఉండాలి, అంటే వ్యాపారం జరిగిన చోటే బతుకమ్మ పెరుస్తున్నాం అంటే ఎంతో ఇష్టం కూడా ఉండాలి. అంటే అంత ఇష్టమా మీకు? అవునండి, ఇష్టమే, ఇష్టమే అండి, అందుకే పేర్చుకుంటున్నాం. ఇంటికాడ వీలు పడదని ఇక్కడ పేర్చుకుంటున్నాం. అంటే ఏం చెప్తావు అమ్మ బతుకమ్మ పండుగ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? నాకు చెప్పాలంటే చెప్పడానికి చెప్పలేకపోతున్నా. ఆడవాళ్ళు ఇష్టపడే పండుగ కదండి. నేను పండ్లే అమ్ముతా అండి, మా ఆయన మున్సిపాలిటీలో కాలువలు ఇస్తాడు. బతుకమ్మ పండుగ గురించి ఏం చెప్తావు అమ్మ నువ్వు? బతుకమ్మ అంటే అందరికి ఇష్టమే సార్. ఇష్టం పడని వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే ఇక పని వృత్తి కాబట్టి ఇంకా చేయడం కుదరక ఇట్లా అక్క చేస్తుంటే మేము కూడా అక్కకు సపోర్ట్గా ఉన్నాం, అంతే సార్. బతుకమ్మ గురించి ఏం చెప్తావు మామూలుగా? బతుకమ్మ పండుగ గురించి ఏం తెలుసు? ఏం తెలుసు? పూల పండుగ, పూల పండుగ, పిల్లలు అందరూ ఆడవాళ్ళు ఆడాల్సిన పండుగ కాబట్టి సంతోషంగా ఉంటుంది సార్, అంతే. ఊరూరు ఆడపిల్లలు అందరూ సంవత్సరానికి ఒకసారి బతుకమ్మ వాడతారు కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న ఆడపిల్లలు అందరూ ఆ రోజు కలుసుకుంటారు. సంతోషంగా కొత్త బట్టలు కట్టుకొని సంతోషంగా ఆటలాడి బతుకమ్మని సాగదొలుతారు. అది ఇష్టంగా సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదండి. అందరూ ఊరూరు ఆడపిల్లలు ఏనాడో వెనకటి నుంచి ఉన్న ఆడపిల్లలు కూడా 10-20 సంవత్సరాల పండగకి అందరూ కలిసి పాడుకుంటారు, ఆడుకుంటారు, అచ్చట్లు చెప్పుకుంటారు, బాధలు కష్టాలు అన్నీ అందరూ సంతోషంగా ఆడుకుంటూ చెప్తారు. అందరూ ఇంట్లో పేల్చుకుంటారు కదా, మీరు ఇక్కడ వ్యాపారం దగ్గరనే పేల్చుకుంటారు కదా. అంటే మాకు వీలు వాడట్లేదండి, మేము బతుకమ్మ ఆడుతున్నాం, ఆడాలని ఇష్టం ఉంది అని మాకు తెల్లారితే పనులు ఖరాబ్ అవుతుందని మేము ఆడలేకపోతున్నాం. అందుకోసమే ఇక్కడ సంతోషంగా ఒక బతుకమ్మనైనా వేసుకుంటామని ఇక్కడ వేసుకుంటున్నాం. ఇది మహిళలకు తెలంగాణ ప్రాంతాల్లో ఎంత ఇష్టమో ఈ మహిళలు చేస్తున్న బతుకమ్మ ద్వారానే తెలుస్తూ ఉంది. వీళ్ళు రోజువారీ తూపుడు బండ్ల పైన పండ్లు అమ్మే వ్యాపారులు, కానీ వీళ్ళకు ఇంట్లో కూర్చొని బతుకమ్మ పేరంటే కుదరని పని. సో వీళ్ళు పండ్లు అమ్మితేనే వాళ్ళ కుటుంబం నడుస్తుంది కాబట్టి తమకు అత్యంత ఇష్టమైన పండుగను వదులుకోలేక తమ వ్యాపారం నిర్వహించే చోటే బతుకమ్మలు పేరుస్తూ వీళ్ళు బతుకమ్మ పండుగను ఆస్వాదిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో బతుకమ్మ పండుగను మేము ఈ విధంగా జరుపుకుంటున్నామని వీళ్ళంతా చిరు వ్యాపారులు అయితే చెప్తా ఉన్నారు.